సీనియర్ యాక్టర్ అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి జోడీగా వస్తున్న మూవీ తండేల్. రొమాంటిక్ డ్రామా బ్యాక్ డ్రాప్ పై వస్తున్న ఈ మూవీకి చందు ముండేటి డైరెక్టర్. ఇప్పటికే వరల్డ్ వైడ్గా ఫిబ్రవరి 7న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ మూవీ మీద ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. అదేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. కొత్త ఏడాది మొదలయ్యాక సినీ ప్రియులందరి దృష్టి సంక్రాంతి చిత్రాల మీదే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ సీజన్లో భారీ చిత్రాలు రిలీజ్ అవుతాయి. వారం 10 రోజుల పాటు చర్చలన్నీ సంక్రాంతి చిత్రాల చుట్టూనే తిరుగుతాయి. ఈసారి గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి క్రేజీ చిత్రాలు సంక్రాంతి రేసులో నిలిచాయి. వీటిలో ముందుగా రిలీజ్ అయిన భారీ బడ్జెట్ మూవీ గేమ్ చేంజర్. రామ్ చరణ్ యాక్టింగ్, స్టోరీ అన్నీ బావున్నా మూవీ పైరసీ బారిన పడింది. హై క్వాలిటీ మూవీని నెట్టింటా పైరసీ మాఫియా లీక్ చేశారు. దీంతో మూవీ నెట్టింటా వైరల్ అయింది. మూవీ యూనిట్ దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే అప్పటికే మూవీ వైరల్ అయి థియేటర్కు వచ్చే ప్రేక్షకులపై ప్రభావం చూపింది. ఇలా పైరసీ మాఫియా గేమ్ చేంజర్ పై దెబ్బ కొట్టింది. దీంతో ఈ మూవీ కమర్షియల్ గా ఆశించిన రిజల్ట్ అందుకోలేకపోయిందని టాక్. రెండో డాకు మహారాజ్ మంచి రిజల్ట్ సాధించింది. బాలకృష్ణ కెరీర్లో సూపర్ హిట్ మూవీల లిస్టులో డాకు మహారాజ్ జాయిన్ అయింది. మరోవైపు ఎవ్వరూ ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ అయిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీల్లో 2 కమర్షియల్గా హిట్ అయ్యాయి. పైరసీ బారిన పడకుండా ఉంటే గేమ్ చేంజర్ కూడా బాగానే రన్ అయ్యేదని క్రిటిక్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. సంక్రాంతికి వచ్చిన మూవీల కలెక్షన్లపై ట్రేడ్ వర్గాలు ఒక అంచనాకు వచ్చేశాయి. సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ మూవీలు మరో వారం 10 రోజులు రన్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి సంక్రాంతి మూవీలపై నెట్టింట డిబేట్స్ అన్నీ త్వరలో ముగియబోతున్నాయి. ఇక ఇప్పుడు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు ప్రేక్షకుల దృష్టి అంతా తండేల్ మీదకు మళ్లింది. వచ్చే 2-3 వారాలు టాలీవుడ్లో చెప్పుకోదగ్గ పెద్ద రిలీజ్ మూవీలు ఏమీ లేవు. ఈ వారంలో సుకుమార్ డాటర్ సుకృతి లీడ్ రోల్లో యాక్ట్ చేసిన గాంధీ తాత చెట్టు, ఇంకో 2 స్మాల్ బడ్జెట్ మూవీలు రిలీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ వీక్ చెప్పుకునేంత మూవీలు ఏవీ షెడ్యూల్లో ఏమీ లేదు. వచ్చే 2 వారాల్లో రిలీజ్ అయ్యే మూవీలకు ప్రేక్షకులు థియేటర్లకు రావడం కష్టమే. ఫిబ్రవరి 7న తండేల్ రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు కూడా తండేల్ మూవీ మీద ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే తండేల్ మూవీపై ఇండస్ట్రీలోనూ భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ముందు నుంచి ప్రామిసింగ్గా తండేల్ మూవీ కనిపిస్తోంది. ఎందుకంటే నాగచైతన్య, సాయి పల్లవి జోడీ సక్సెస్ పేరు కావటమే. తండేల్ మూవీ స్టోరీ ఇప్పటికే మూవీ టీం రిలీజ్ చేసిన ప్రోమోలు కూడా అందరిలోనూ హై ఎక్స్పెక్టేషన్స్ పెంచుతున్నాయి. ఇది ఈజీగా 100 కోట్ల క్లబ్లో చేరుతుందని ప్రొడ్యూసర్ బన్నీవాసు ఎంతో కాన్ఫిడెన్స్గా చెబుతున్నారు. రిలీజ్కు వారం ముందు నుంచే తండేల్ మూవీపై బజ్ క్రియేట్ చేసేలా మూవీ టీం పబ్లిసిటీ ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్ టైంకి హైప్ మరింత పీక్ లెవెల్కు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. తండేల్ మూవీని తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. అయితే రీసెంట్గా తండేల్ మూవీ టీం మరో క్రేజీ డెసిషన్ తీసుకున్నారన్న న్యూస్ నెట్టింటా వైరల్ అవుతుంది. తండేల్ మలయాళం వెర్షన్ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోందట. సాయి పల్లవికి మలయాళంలో సూపర్ క్రేజ్ ఉందని, అందుకోసం మలయాళ వెర్షన్లోనూ మూవీని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే తండేల్ మూవీకి మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మరింత పెరుగుతాయని అనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదని ట్రేడ్ వర్గాలు కూడా అంటున్నాయి. తండేల్ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన బుజ్జి తల్లి సాంగ్ నెట్టింటా బజ్ వస్తోంది. 2018లో గుజరాత్లో జరిగిన రియల్ బేస్డ్ స్టోరీయే తండేల్గా తీస్తున్నారట. అదిగాక నాగచైతన్య, చందు మొండేటి కాంబోలో రాబోతున్న థర్డ్ మూవీ తండేల్. దీంతో ఈ తండేల్ ప్రాజెక్ట్ పై అందరిలోనూ భారీ అంచనాలున్నాయి.